ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ వీరాజీ రచించిన వీరాజీయం 2వ భాగం 5/2/25. మినీ స్కర్ట్స్ ధరించి ఆఫీసులకు వస్తే నో ఎంట్రీ, ఇంటికి తోలేస్తామంటున్నారు. మినీ స్కర్ట్స్కి దేవిడి మన్నా విధించే ప్రయత్నం ముమ్మరమై. కంగారు పడకండి, పవిత్ర భారతదేశంలో కాదు, మనకి టాక్ వాక్ వేర్ స్వాతంత్రాలున్నాయి. అంటే మాట్లాడటం, నడిచే స్వాతంత్రం, వేరంటే బట్టలు వేసుకునే స్వాతంత్రం. బ్రిటన్లో కార్యాలయానికి పొట్టు దిస్తులు బిగించుకొని వచ్చే సుదతీమణులకు మినీ స్కర్ట్స్ని మరికొంచెం పొడుగ్గా చేసుకోండి అమలారా. మీ వల్ల ఆఫీసుల్లో పనిపాటలు నత్తనడక నడుస్తున్నాయంటూ గవర్నమెంట్ ఆఫీసులో ఆంక్షలు పెట్టారు. మానభంగం కేసులు ఎక్కువైపోవడానికి మినీ స్కర్ట్స్కి సంబంధం ఉందని ఆఫీస్ బాసుల వాదన. ఆగస్టు 1వ వారంలో బ్రిటిష్ నగరం సౌత్ యాంప్టన్ కార్పొరేషన్ మినీ స్కర్ట్స్ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసి, మరీ ఇంత ఇదిగా పుట్టి గౌన్లు వేసుకొని వచ్చేస్తే మహా గొప్ప ఇబ్బందిగా ఉంటుంది. జనాల చూపులు వస్తువుల మీద కాక పడతుల దుస్తుల మీదకే పోతున్నాయి అన్నది ఒక ఆవేదన. సౌతాంప్టన్ కౌన్సిల్లో 10,000 మంది ఉద్యోగులున్నారు. అందులో బాలల సంక్షేమం చూసే విభాగాలలో, స్కూళ్లలో 400 మంది ఉద్యోగినులున్నారు. వీళ్ళు ఇంచుమించు జానెడు నిడువు గల గౌనులు ధరించి పొద్దున్నే దిగడుతున్నారు. మినీ స్కర్ట్స్ వల్ల అనర్థాలు, అనవసరమైన ఆకర్షణలు మితిమీరిపోతున్నాయి అంటూ సగర్ నగర పాలిక నో స్టాప్ దెమ్ అంటూ ఉద్యోగులకు లకోటాలు కొట్టే. అయితే పురుషుల్ని కూడా బ్రిటన్ కార్యాలయాలు వదిలిపెట్టి మగ మహారాజులు కూడా ట్రౌజర్లు, కాలరున్న చొక్కాలు నిండుగా ధరించాలి. చక్కగా నూలు దుస్తులు ధరించి రండి, అంగాంగ ప్రదర్శనకు అనువుగా ఉన్న దుస్తులకు స్వస్తి చెప్పండి అంటూ యజమానులు ఖరాఖండిగా చెప్పేస్తూ ఉంటే అందమైన శరీర సౌష్ఠవాన్ని రేబవళ్ళు కృషి చేసి పెంచుకొని ఓ నెల జీతం ధారపోసి కొనుక్కున్న మినీ స్కర్ట్లను ఏం చెయ్యాలో తెలియక తోక తొక్కిన పాముల్లాగా బుస్సుల లేచి కస్సుమంటున్నారు. కోమలాంగు మినీ స్కర్ట్స్ అంటే దాని కొలతలు ఇవి అని ఉన్నాయా? పట్టుకొచ్చి మిల్లీమీటర్ల దాకా కొలుచుకుంటారా? ఆడాళ్ల స్వేచ్ఛ అందానికి అడ్డం వస్తే ఊరుకోం అంటున్నారు ఇంగ్లీష్ ఇంతులు. మినీ స్కర్ట్స్ సౌందర్యాల ఆలంబనగా అవతరించి ఇంచుమించు 45 ఏళ్ల తర్వాత గొప్ప ట్రబుల్ వచ్చి పాత తరం బాంబలు నవ్వేస్తున్న మనమరాండ్ర దుఃఖభరిత ముడత మొహాలు చూసి, మా రోజుల్లో మేము ఇటువంటి నంగిరి బ్యాన్లను ఎరగమే పిల్ల, నడుం కింద కోపీసు పైకో ముక్క ధరించిపోతే హాయిగా ఉంటుంది అంటూ నవ్వింది 1999లో రిటైర్ అయిన ఒక గ్రాని, అంటే గ్రాండ్ మా అన్నమాట. 2004లో కీన్యాలో, 2007 ఉగండాలో అధికార గణాలు ఈ మినీ స్కర్ట్స్ మీద మేజర్ వార్ కొనసాగించి పోలాండ్లో ఇప్పటికీ గోలగానే ఉంది. అఫ్కోర్స్ మన దేశంలో కూడా మరాఠా నగరంలో, మహానగరం బొంబాయిలో ఓ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ 2005లో ఈ పిసరు గౌన్లు ధరించి క్లాసుకు రావద్దు, రేపిస్టులను రేకెత్తించవద్దు అని ప్రకటించి ఆడపిల్లల కోపాగ్నికి గురయ్యారు. ఈ మినీ స్కర్ట్లని
పార్ట్ వేరుగా సంబరాలకి విందు గిందులకి ధరించి పొండు. ఇది మా హెడ్ఏక్ కాదు, కానీ పనిపాటులు సాగే చోటి, చిన్న పిల్లకాయ పాఠాలు చెప్పే చోటి కాస్త డీసెంట్గా రండమ్మా అంటున్నారు సౌందర్య రాహిత్యంతో బాధపడుతున్న పెద్ద. ఇంతకీ ఈ మినీ స్కర్ట్స్ ఎంత పొడుగు సారి ఎంత పొట్టిగా ఉండాలో అంటే దాని మీద రీసెంట్ నెట్ జోక్ ఒకటి చెబుతాను, అవధరింపు. చాలా మర్యాదకరమైన వ్యంగ్య హాస్యానికి వీరాజీ అద్భుతమైన పేరు సంపాదించి ఆయన ఎప్పుడూ దాదాపు 50-60 ఏళ్ల క్రితం విడీ విడని చిక్కులని రాశారు. ఆయన నాకు ఎప్పుడు కనపడ్డా నేను ఆయననే విడీ విడని చిక్కులు వీరాజీ గారు బాగున్నారా అని అడుగుతా. అలాగే నవ్వుతూ అంత బాగున్నానండి అనేవారు ఆయన. దాని మీద రీసెంట్ నెట్ జోక్ ఒకటి చెప్తా. లండన్ హైవే మీద ఓ సిటీ బస్సు అర్జెంటుగా ఆగింది. దాని మీద అధిరోహించడానికి క్యూలో మొట్టమొదట ఉన్న వయ్యారి భామామణి మినీ స్కర్ట్ బ్యూటీ తన కాలెత్తి ఫుట్బోర్డు మీద మెట్టు మీద పెట్టాలని ప్రయత్నం చేసే అంతలో మినీ స్కర్ట్ పట్టేసుకుంది. ఆ అందాల బొమ్మ డ్రైవర్ కేసి చూసి కిసుక్కున సారీ అన్నట్టు నవ్వి తన అందమైన చేతుల వీపు వెనక్కి పోనిచ్చి జిప్ కొంచెం లూజు చేసుకుంది. ఊహు, పిక్కలు తొడలు జివ్వుమన్నాయి. కానీ బస్సు మెట్టు ఎక్కలేనంది. ఆమె ఎడంక మళ్ళీ ఓ కిసుక్కు, మళ్ళీ హస్తాలు వెనక్కి, జిప్ కాస్త వదులు. అయినా ఏం లాభంలా. గెట్ ఇన్ ప్లీజ్ అంటున్నాడు డ్రైవర్. వెనక క్యూలో జనాలున్నారు. ఆమె జిప్పు మీదికి తన మొహం తిప్పకుండానే చేతులు వెనక్కి జాపటంతో వెనక ఉన్న పురుష పొంగవుడు ఆ అందాల బరువుని అమాంతం ఎత్తి పై మెట్టు మీదికి అతి జాగ్రత్తగా దింపారు. పరీక్షలు కస్సుమంది కోమల వెనక్కి తిరిగి సచ్చినోడా ఎవర్రా నువ్వు, నా వంటి మీద చెయ్యేసి నన్నెత్తుగని అంటూ విన్యాసం విప్పేసరి సదర్ జెంటిల్మన్ దంగైపోయి తేరుకొని, గుండీలు నీ గుండెలు కాదమ్మా చూస్తున్నానుగా, 3 సార్లు నువ్వు నా జిప్పుని పట్టు గుంజావు కనుక ఆమె జిప్పుని కాదు గుంజింది, ఆయన జిప్పుని. ఓహో, ఆ మాదిరి కాబోలు ఈమె అనుకొని నిన్ను నీ మినీ స్కర్టు ముట్టుకోకుండా అది ఊడిపోతుందన్న భయంతో ఎత్తుకొని హెల్ప్ చేశానన్నట్ట ఏడు మోహం పెట్టి. లండన్లో చెల్సియా ప్రాంతంలో కింగ్స్ రోడ్డులో బజార్ అని పిలువబడే అందాల ప్రదేశంలో మేరీ క్వాస్ట్ అనే ఫ్యాషన్ భావి ఆధునిక డిజైన్లను తయారించి అమ్ముతూ ఉంటుంది. 1950లో ఆమెకు ఆర్డర్లు వచ్చాయి. బోలెడని స్కర్ట్స్ కావాలని కొంచెం గుడ్డ తక్కువై పొట్టి స్కర్టు జాకెట్లు కొట్టేసి ఫ్యాషన్ కింద తోసేసి ఆ పొట్టి స్కర్ట్ ఒక క్రేజ్ అయి అది లండన్ దాటి కొంచెం కొంచెంగా పొట్టిగా ఇరుకుగా మారుతూ 1965 నాటి ఓహోమని అంతర్జాతీయ ఫ్యాషన్ పెరేడ్లకు కూడా ఎక్కి. లెట్ దేర్ బి ఏ వరల్డ్ మినీ స్కర్ట్స్ డే ప్లీజ్ అని దీన్ని ఎండ్ చేశారు విరాజ్. రెంటికి చోటుంది 7వ వ్యాసం. నా ప్రత్యేక తోటున్నది, నా పక్కన చోటున్నది ఇద్దరికి, ఆ ఇద్దరు ఎవరన్నది మీకెరుకే అని పాడుకుంటూ వచ్చాడు మావాడు. ఈ పాటికి వాళ్ళమ్మ కొంచెం విస్తుపోయి కొంచెం సంతోషించి, ఇద్దరినీ ఒకసారి తెచ్చుకోలేవు కదరా, మొదటి ఒకటి రానిద్దాం, ఇక ఆనిక రెండోది అంది ముసిముసులు నవ్వుతూ. ఓ మమ్మీ, నో యూస్, ఈ రెండు ఒక్కసారే కావాలి, ఎందుకంటే నేను తెలుగువాణ్ణి మొదట,
సరి భారతీయుణ్ణి మొదట, ఆ తర్వాత ఆంధ్రుణ్ణి అన్నాడు. ఏమిట్రా అంతా గ్రీక్ అండ్ లాటిన్ మాట్లాడుతున్నావు? నో గ్రీక్, నో లాటిన్ మాత, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ మై మదర్ టంగ్ తెలుగు అంతే అన్నాడు మా సుబుద్ధ. అమ్మయ్య అనుకుంది. సో నా ప్రియమైన కుమారరత్నమా, నువ్వు తెలుగు నేర్చుకుంటున్నావన్న మాట మంచిది, శుభం అంది వెటకారం మిళాయించి. మన ఘనత వహించిన గవర్నమెంట్ జిల్లాకు 2 చొప్పున ఎక్స్ట్రా అంటే అదనంగా డిఈడి ఇంగ్లీష్ మీడియం కాలేజీలు ప్రారంభించటానికి అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆ తల్లి ఆ కుర్రాడి సమయస్ఫూర్తికి సంతోషించి 2 భాషలు కావాలనుకునేవాడు అనుకోవటమే మహాభాగ్యం. అటు ఇంగ్లీష్లో అంతా మాట్లాడి అన్ని రాసి ప్రాణాలు తింటున్నారు, లేదా సెలవు చీటీ కూడా రాయలేకపోదు. అది అసలే ఈ సెలవు చీటీని తెలుగులో ఎందుకు రాయకూడదు? ప్రైవేట్ కంపెనీలో ఆంగ్లమే చదవగల బాసులుంటారు. ఇంగ్లీష్ మొక్కలు అర్థం చేసుకోవటం రాకపోతే క్రికెట్ మ్యాచ్, టెన్నిస్ ఆట ఎలా అర్థం చేసుకుంటాం అన్నది పిల్లకాయల డౌట్. అయినను మనం మాతృభాష నేర్చి అందులో మాట్లాడవలే అన్నది ఎందుకంటే వేన్నీళ్లకు చన్నీళ్లగా మరో భాష ఉండాలి. అది హిందీ అవ్వటం కంటే ఇంగ్లీష్ అవుతే బెటర్ అన్నది చాలామంది తల్లిదండ్రుల మనోగతి. డిగ్రీలో మన వాళ్ళు తెలుగు మీడియం, మళ్ళీ క్షమించాలి, తెలుగు మాధ్యమంలో అమ్మయ్య బండి దారిన పడి డిగ్రీ అంటే స్నాతక పరీక్షలు, స్నాతకోత్తర పరీక్షలు రాయటం రాసుట ఎందుకనగా ఇంగ్లీష్లో బండి లాగలేకని అంటూ ఒప్పుకుంటారు పిల్లకాయలు చాలా. ఏదేమైనా బిఈడి ఇంగ్లీష్ మీడియం కళాశాలలు వద్దు అంటూ పిల్లలు ఈ ఎండలో బజారు పడకుండా ఉంటారు. కాల్ సెంటర్ నుంచి కాఫీ హోటల్, ఏ ఉద్యోగానికి వెళ్ళినా స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చా అని అడుగుతా. 4 ముక్కలు గబగబా ఇంగ్లీష్లో కానీ ఇంగ్లీష్ జిబ్రిష్లో కానీ లాగించాలి. కాదు అంటే అలాంటప్పుడు ఉన్న ఊరే కన్న తల్లి అనుకుంటూ ఇరికేపాళ్ళు, పాముల వంకలు, వ్యవసాయ రీత్యా ఉండగల స్తోమతుంటే ఉచిత విద్యతోనో విద్యుత్తుతోనో ఉచిత కరెంటుతోనో వ్యవసాయం చేసుకు బతకచ్చు. ఆ అసెంబ్లీ ప్రోగ్రాం క్షమించాలి, అది కూడా ఓ కార్యక్రమం అనేస్తున్నారు జనం. అది ఏమైతే శాసనసభ ప్రత్యక్ష ప్రసారాలు చూడాలన్న సభాపతిగా కేవలం ఇంగ్లీష్లోనే కమాండ్స్ ఇస్తూ ఉంటారు. వారికి తెలుగు భాష అర్థమవుతుంది కానీ మాట్లాడరాదు. మద్రాసులో మేము వెనకటి కాలంలో 60లో ఎవరైనా మమ్మల్ని నిలదీస్తే తెలుగులో సమాధానం చెబితే తంతాడేమో అనే భయంలో ఉన్నప్పుడు కొంచెం తెలియం, పేసి తెలియదు అనేవాళ్ళం. అంటే నువ్వు తెలిసే తెలుస్తుంది కానీ తిరిగి నిన్ను నీ భాషలో సత్కరించలేమన్నది. అలాగా సభాపతి గారికి తెలుగు పేసి తెలియదు. మున్ముందు అలాంటి దుస్థితి రాకూడదు కనుక మన పిల్లలు కూడా మంచి తెలుగుతో పాటు ఇంగ్లీషు కూడా చక్కగా వినుట, చెప్పుట స్థాయి దాకా అయిన అభ్యాసం కావాలి. అంటే చెప్పటం, వింటాం. రాష్ట్రం పొలిమేరలు అంటే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ హద్దులు దాటేటప్పుడు హిందీ కన్నా ఇంగ్లీషే మన పడవని ఒడ్డుకు చేడుస్తారు. అందుకనే మంత్రి మహాశయులు రాజ్యలక్ష్మి గారు మనం ఇంగ్లీషు మీడియం నిర్లక్ష్యం చేయలేం, ఉద్యోగాల సంతలో ఇంగ్లీష్కే చలామణి అన్నారు. కానీ ఈ తెలుగు ఇంగ్లీషు అన్న వివాదం అర్థం లేని. పక్కనున్న తమిళనాడు
వాళ్ళ అరవంలో ఆంగ్లంలో బస్తీమే సవార్ అంటూ ఉంటారు. మనం కూడా ఇంగ్లీషు పక్కనే తెలుగు పెట్ట, తెలుగుతో పాటు ఆంగ్లం నేర్వాలి మొదటి నుంచి. ఈ ఒత్తులు లేని తమిళ భాష కన్నా తెలుగులో మాట్లాడటం చాలా కష్టం అంటారా? ఆ ఒత్తులు తీసి ఎప్పుడూ అవతల పారేశాంగా. అక్కర్లేని చోట్ల ఒత్తులు పెట్టడం ఫ్యాషన్. ఇది తెలుగు మాట. బహుమతి ప్రదానం చేస్తా. భార్యాభర్తల్ని వేదిక మీదికి రమ్మంట, చెపతా ఉంటారు, అంటా ఉంటారు. ఇదంతా మన అధికార భాష యొక్క ప్రత్యేక లక్షణం. అధికార అంటే అధికారులు, మంత్రులు మాట్లాడే భాష. అధికార భాషా సంఘం ఇంతవరకు సాధించిందేమీ లేదు. వెనకటికి ఒక అధికార భాష సంఘాధ్యక్షుడు అవధానాల మీద చక్కని సంస్కృత పదభరితమైన రసవత్తర పద్య పఠనం మీద శ్రవణం పట్ల అనురక్తి పెంచారు. ప్రస్తుత అధ్యక్షుడు తెలుగులో సంభాషణలు తప్ప ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎందుకులండి, ఎవరి తంటాలు వాళ్ళవి. మనకి భాష నేర్పడానికి సినిమా తారులు, సినిమా రచయితలు ఎందుకు? అస్మంటి వాడు ఇప్పుడు లేరు కదా. ఇంగ్లీషుని నేర్పడం చేత తెలుగు రాదు అనడం నాకు చిన్నప్పటి నుంచి ఇవాల్టి దాకా అర్థం కాదు. అసలు ఇంగ్లీష్లోనే సగం మాటలు ఇతర భాషల నుంచి ఎత్తుకొచ్చి పెట్టుకున్నారు. మనం ఉర్దూ, పార్సీ, పోర్చుగీస్, ఫ్రెంచి భాషల నుంచి పదాలు ఎత్తుకొచ్చి తత్సమాలు తద్భవాలు మెళాయించి శ్రవణపేయమైన తెలుగు భాషలాగే ఉర్దూ, పార్సీ పదాల కలయికగా దేశీ భాష అందాన్నిస్తోంది మనకి. ఇంగ్లీషు లింకు అంటే అనుసంధాన భాష. తెలుగు ప్రతీకలు ఇటీవల కాలం దాకా ఇంగ్లీష్ చేతనే పూర్తిగా చాకిరీ చేయించుకొని ఇంగ్లీష్ సబ్ ఎడిటర్కి తెలుగు రాదు, పర్వానై. కానీ ఇంగ్లీష్ రాని తెలుగు సబ్ ఎడిటర్ గ్రామీణ వార్తల విభాగంలో కూడా రాణించడు. అందుకనే సభాపతి అయిన, సరుకులు అమ్ముకునే కిరాణాపతి అయిన పలకా బలపం పట్టి కొత్తగా తెలుగు నేర్చుకోవక్కల. దానికి కావాల్సిన అది అమ్మ భాష. దాన్ని రానివ్వాలి, అది అమ్మ భాష. పత్రికలు, సచిత్ర పత్రిక చదువుతూ పసిపాప బామ్మల మాటలు వింటూ ఉంటా చాలు తెలుగు మాట్లాడటం వస్తుంది. సభాపతి గారికి ఎంతమంది సభ్యులు ఓవైసీలు తప్ప తెలుగు మాట్లాడుతూ ఉంటే ఎందుకు మన వాడుక భాష రాదో మినిస్టర్లకే తెలియాలి. కనీసం మంత్రి గారు అనడాయన మినిస్టర్ గారు అంటాడు. ఎట్లా అన్నా తెలుగులో మాట్లాడటానికి ఆఖరికి కంప్యూటర్లు కూడా తెలుగులో కమాండ్స్ తీసుకుంటున్న ఈ రోజుల్లో ఇంగ్లీషును సాకుగా పెట్టుకొని తెలుగులో రాయటం, మాట్లాడటం నామోషి అనుకోకండి. అమెరికాలో ఉన్న తెలుగువాడు తెలుగు భాష మీద విపరీతమైన మక్కువ చూపిస్తుంది. తెలుగు పంచాంగం, తెలుగు పండగ, తెలుగు చాగయ్య, తెలుగు అన్నమయ్య, తెలుగు పద్య నాటకాలు ఇవన్నీ ఎక్కడ తెలుగు పచ్చళ్ళలాగా కులాసాగా కాలక్షేపం చేస్తూ మానసోల్లాసం కలిగిస్తారు. జై తెలుగు.com మన దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. కానీ మన అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నప్పుడు కానీ మన ప్రభుత్వ కార్యాలయ సన్మాన సత్కార అధికార సభలు మొదలైన వాటికి హాజరైనప్పుడు కానీ మనకు వినిపించే తెలుగు ఎంత, మనకి కనిపించే తెలుగుదనం ఎంత. మన ముగ్గు పెట్టగలను, ఆంధ్ర ముగ్గు పెట్టగలను అంటుండేది మా నాయనం. ఈ సామెత ఎలా వచ్చిందో ఊహాగానం చెయ్యటం తప్ప సరిగా చెప్పలేను. కానీ మనం మాత్రం తెలుగు ముగ్గు, ఇంగ్లీషు ముగ్గు రెండు పెట్టగలిగాలి అని ఇంగ్లీషు సాయంతో మనం
ఇతరులకు తెలుగు నేర్పి తెలుగు మాట్లాడే వారి సంఖ్యను ఇబ్బడిగా పెంచాలి. వీరాజీ మార్చి 2005. ముట్టుకుంటే కక్కాలి 50,000. ముంబై బార్, డ్యాన్స్ క్లబ్లు, రెస్టారెంట్ అటు గవర్నమెంట్కు ఇటు కోర్టులకి మధ్య పడి అడకత్తెరలో వక్కల్లాగా నలిగిపోతుంది. ఓ 10 ఏళ్ళయింది మహారాష్ట్ర ప్రభుత్వానికి బార్ల వాళ్ళకి మధ్య సుప్రీంకోర్టు సహా కోర్టులు మధ్యవర్తులుగా ఒక యుద్ధమే జరిగిపోతుంది. కోర్టులు మధ్యవర్తులు అనుకోవడమే కాదు, 75,000 మంది సుందరాంగనలు ఈ బార్ డ్యాన్సులలో ఐటమ్ సాంగ్స్కి డ్యాన్సులు చేసి పొట్ట పోషించుకుంటున్నారు. ఈ బార్లు మూతపడితే ఈ నర్తకీమణుల తిండి సంపాదన అనే హక్కు పోతుంది అని జోక్యం చేసుకుంటోంది కోర్టు. అదే సదుద్దేశంతో సుప్రీంకోర్టు మార్చి 15 నాటి ముంబై బార్ గర్ల్స్కి ఉపాధి కల్పిస్తూ మందు విందు కనుపసందుగా వినోదం అందించే క్లాస్ రెస్టారెంట్లకు అనుమతి ఇవ్వమన్నది. కానీ అశ్లీలం, అక్రమం, అభ్యంతరకరం అయిన బార్ డ్యాన్సు సంఘానికి చెరుపు చేస్తే చూస్తూ సహించబోం అంటూ ఏదో ఒక సాకున ముంబాయి సెక్స్ డాన్సర్ క్లబ్లకు అడ్డం పడిపోతూనే ఉంది గవర్నమెంట్. ఈ నృత్యగాన వినోదం సాకున వ్యభిచారం, అసభ్య, అశ్లీల సెక్స్ నాట్య ప్రదర్శనలు జరిగిపోవడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంత మాత్రం సహించదు అంటూ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ప్రకటించారు చాలాసార్లు. అంతేనా, ఒక 25 మందితో ఒక కమిటీ వేసి ఒక పగడ్బందీ ముసాయిదా బిల్లు తయారు చేయించి ఈలోగా బార్లు సుప్రీంకోర్టు తలుపు తడుతూనే ఉన్నాయి. నామ్కే వాస్తా కొన్ని మోతుబరి క్లబ్బులు డ్యాన్స్ విందులకు పర్మిట్లు కూడా సంపాదించి, అయితే గవర్నమెంట్ పాము చావకుండా కర్ర విరగకుండా ఈ బార్ల ఆట కట్టిస్తూనే కొత్త చట్టం తెచ్చింది. అది ఇట్లా ఉండని ఈలోగా డ్యాన్సర్లు గంపెడంత ఆశతో లేటెస్ట్ డ్యాన్సులు, సినిమా ఐటమ్ సాంగ్స్ ప్రాక్టీస్ చేశారు. కానీ ఈ కొత్త చట్టంలోని షరతులు, నియమాలు, ఆంక్షలు వగైరా చూస్తే బార్ డాన్సర్లకి కూడా కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఈ మాదిరి బార్ డాన్సులు ఝామ్మని చేయించి వేయించి 4 రాళ్ళు వెనకేసుకోవడం అసాధ్యం. ఇంతకన్నా మెరైన్ డ్రైవ్లో ముష్టెత్తుకోవడం బెటర్ అన్నట్ట ఓర్ బార్ డాన్స్ క్లబ్ ఓనర్. ఇది చట్టం కాదు, కత్తుల బూన్గా అభివర్ణిస్తోంది. బార్ గాల్స్ కూడా సన్నాసుల్లో కలబాలనిపించేట్లుగా రూల్స్ పెట్టారు. బార్ గాల్స్ అంతా కనబడేలా పల్చని దుస్తులు ధరించకూడదని, 25 ఏళ్ల వయస్సు దాటిన వాళ్ళకి గానా పీనా బజానా కార్యక్రమాలు అలవెన్స్. అంతేనా, ఈ డ్యాన్సులు చూడటానికి వచ్చే పెద్ద మనిషి 25 ఏళ్ల కన్నా పెద్ద వయస్సు వాళ్ళం అన్న సర్టిఫికేట్ జేబులో పెట్టుకు రావాలి. పైగా రూల్స్ని భగ్నం చేస్తే బార్ ఓనర్ 25,000 రూపాయల జరిమానా కట్టాలి. ఒక్కసారి నేరం మరీ లోతైంది అయితే 5 ఏళ్ళు కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే అట్ట. అవురా, మరీ ఇంత శిక్ష? ఇక ఈ బార్ క్లబ్బుల అవి జన వాసరాలకి, స్కూళ్ళకి, దేవాలయాలు కనీసం 1 కిలోమీటర్ దూరంగా ఉండాలి. సాయంకాలం 6 నుంచి రాత్రి 11:30 దాకానే అవి లగ్గానా పీనా బజార్. ఆ తర్వాత ఓ బ్యాంక్ మన్న చప్పుడు వినిపిస్తే, ఓ డాన్సర్ కనిపిస్తే తీసుకుపోయి మూసేస్తా. అంతేనా,
నృత్యగాన మధ్య ప్రియులు ఎవరైనా సరే, ఎంత వారైనా సరే, డాన్సర్ వేదిక 10 గజాల దూరంలో కూర్చొని బుద్ధిగా మడిగా నత్తాంగన వంపు సొంపులు కులుకు పలుకులు ఆస్వాదించాలి. అలా కాకుండా వహ్వాలు కేరింతలు కొడుతూ బార్ గ్యాల్స్ మీద పైసలు విసరరాదు. అంతే, నాణాలైతే నొప్పి పుట్టడం, దెబ్బ తగలటం జరుగుతుంది. కరెన్సీ నోట్లు విసురుతాం అంటారము, అది కుదరదు. పూలైనా సరే పూలు కూడా విసరకూడదు. మహారాష్ట్ర జావళీల రాష్ట్రం, తేవినీలకు పెట్టింది పేరు. కానీ ఈ బార్ గర్ల్స్ సదరు వేషాలు చెల్లవు. ఇక చూడలేక తాపం తట్టుకోలేక ఎవడైనా రసిక పురుషుడు సాముదాయకు పొలపు పంపిణీ విన్యాసాలు చేస్తున్న నృత్యాంగన మెత్తటి ఒంటి మీద, అదే నడుం మీదను, పెర్ర మీదను, భుజాల మీదను, బుగ్గల మీద చితిక వెయ్యడము చేస్తే, లేదా కొంగట్టుకును షల్వార్ పట్టుకును విలాసంగా లాగితే ఫినిష్ 50,000 రూపాయలు జరిమానా కక్కాల్సిందే. ముక్కు పిండుతారు ఫైన్ కోసం. పైగా రెస్టారెంట్ బార్ గేటులో సీసీ కెమెరాలు, వేదిక ముందు కూర్చున్న వాళ్ళ మీద సీసీ కెమెరా, లేడీ భద్రతా సిబ్బంది, మగ ముష్కర నిఘాసురుడు, ఇలా రకరకాల నిఘాలుంటాయి. రసిక జన మానసోల్లాసానికి కావలసిన ఇటువంటి గ్రాండ్ ఏర్పాట్లు ఉన్న చోటి జేబుల నిండా పైసలు కక్కుకొని కుక్కుకొని అక్కడ కుక్కిన పేనుల బుద్ధిగా కూర్చొని రికార్డింగ్ డ్యాన్సులు చూస్తే, డాన్సులుంటారా చూసే డాన్సులు అంటే పనికి మాల వెద. డ్యాన్స్ అంటే బార్ బార్ దేకో ఖజార్ బార్ కేకో అని ఉండాలంటున్నారు క్లబ్బు పక్షు. బార్ బార్ అంటే ముందు బార్లని, బార్ బార్ అంటే మళ్ళీ మళ్ళీ వాటిని చూడమని పై పాటకర్థం. అలాంటి అర్థాలకి న్యాయం చెయ్యాలంటే మజా మజాకా మధురసం రంభా ఊర్వశి తిలోత్తమల తలదన్ని భామామణులు నృత్యాదుల ఉండాలి, వాళ్ళ నృత్యాలు. అప్పుడే వ్రతం చేయించిన వాడికో చేసిన వాడికో ఫలం దక్కు. అంతేగాని ఈ యూట్యూబ్ల కాలంలో హీరోయిన్లు సినిమాలు ఐటమ్ డాన్సులు చేసి లంగాంగ ప్రదర్శనలు చేస్తూ శఠం గిఠం సాయక శృంగారం వలకబోస్తున్న ఈ రోజుల్లో కేవలం ఉదర పోషణార్థం ఒళ్ళు ప్రదర్శించే అబలల కోసం ఎవడండి వెంపర్లాడతాడు? అన్ని ఆంక్షలుంటే. అంచేత మళ్ళీ ఈ చట్టం మీద హైకోర్టుకి పోతారు తప్పదు. వాళ్ళకి బోలెడు పరిపడు. ఈలోగా బార్ల వాళ్ళు, బార్ గార్డ్స్ షరామామూలు మెయిన్ డోర్లు మూసేసుకొని సీసీ కెమెరాలు లేని దొడ్డిదారులు తెరుస్తారు. అది సాగకుండా గవర్నమెంట్ మోరల్ పోలీసింగ్ని తీవ్ర చేస్తే గత్యంతరమేమి. దే విల్ గో టు ది సుప్రీం కోర్ట్ అగైన్. వీరాజీ ఏప్రిల్ 2016. కూర మంచి కొండ చేతి. తండ్రి పేరు మార్చవచ్చేమో కానీ తల్లిని మార్చలే. భాషామ తల్లి అంటాం, భాష అమ్మ. అంచేత అమ్మని వదులుకోలేము, పంచుకోనులే. హైదరాబాదులో ఎన్నో ప్రాంతాలున్నాయి. మార్వాడి, గుజరాతీ, సింధీ, మరాఠీ వాళ్ళు కళ్ళు మిరుమట్లు గొలిపే విధంగా నడిపే దుకాణాలున్నాయి. మిఠాయి దుకాణాలు ముఖ్యం. మన తెలుగులో అడిగితే వాళ్ళకు వచ్చిన కచ్చాపచ్చా హిందీలో జవాబులు చెప్తాం. ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ ప్రవర్తన మన మాతృభాషలో, మన సొంత గడ్డ మీద, మన రాజధాని నగరం బెంటు తెలుగు మాట్లాడితే
హైదరాబాద్కి అనాదిగా వస్తున్న కలర్ మారిపోతుంది అన్నట్లుగా ఉంది. ఎప్పుడు ఇంగ్లీష్ పదాలు నడిగే నాలాంటి వాళ్ళు కూడా పెంకితనాన్ని వాళ్ళ దగ్గర తెలుగులోనే మాట్లాడటం. చెన్నై మద్రాసుగా ఉండే రోజుల్లో కూడా అక్కడి లోక భాషలో తమిళ్లో అడిగితే తప్ప పలికేవాళ్ళు కాదు, కావాలని తెలుగులో మాట్లాడేవాడు. కానీ మన సిటీలకు వచ్చేసరికి మన దుకాణాలు వైజాగ్లో హైదరాబాదులో తెలుగు నామోషి. ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు వచ్చి నామ ఫలకములు తెలుగులోకి మార్చమన్నారు. ముందు మన ఇంగ్లీష్ మీడియంలో పిల్లల్ని చదివించే దొరలకు ఎబ్బెట్టుగా ఉంటుంది. కాస్మోపాలిటన్ అనేటువంటి వాతావరణం ఏదో చెడిపోతుందట. చెన్నై బొంబాయి నగరాలకు లేని మగుడం మన నగరాలకు ఉందా? చాదస్తంగా నామ ఫలకాలు అక్కర్లేదు, బోర్డులు తెలుగులో ఉండాలన్న వాదన ఇదివరకు ఉంది. తారు డబ్బాలు పట్టుకొని ఇంగ్లీష్ బోర్డులు చెరిపేసిన ఉద్యమం కూడా కొంత సాగింది ఈ మధ్య. మన వైజాగ్, వరంగల్, బెజవాడ, ఖమ్మాలలో బోర్డు తెలుగులోనే, అంటే లిపి తెలుగులోనే ఉంటాయి. బీఫ్ అండ్ మటన్ షాపు, హెయిర్ డ్రెస్సింగ్ పార్లర్, ఫ్యాషన్ డేమ్స్ మార్ట్, ఇలా మటన్ బిర్యానీ, వెజిటబుల్ పలావ్, వెజ్ పలావ్ మొదలైన ఫలకాలు తెలుగు కానీ అంతరార్థాలు తెలుగు కావు. ఒకవేళ ఉన్న కస్టమర్ వినియోగదారుడికి బోధపడు. బెదవాడలో కొన్ని షాపుల మీద ఆయుష్ కర్మాగారం అని ఉండేది. అంటే నెల్లూరులో వేడి వేడి కుడుములు రెడీ అని ఒక పలహారశాల బోర్డు. తిరుపతిలో మారుమూల దుకాణాలు తమిళ లిపిలో సాపాడు రెడీ, అలాగే అన్నం రెడీ బోర్డులు ఉన్నాయి. అలాగే మన బుద్ధప్రసాద్ తెలుగు ప్రతిష్టని కాపాడటం కోసం అన్ని రకాల కేంద్ర పాలిత, రాష్ట్ర పాలిత, ప్రైవేట్, ఈ మాట తెలుగు సుమ నిర్వహణలో గల పాఠశాలలు, కళాశాలలు తెలుగు భాషను బోధించి చేరాలంటోంది మన ప్రభుత్వం. మరోసారి ఇక్కడ ఒక చిన్న మెలిక, తెలుగు మాధ్యమం వేరు, తెలుగు పాఠాలు, సిలబస్సు, మార్కులు అదనంగా ఉండటం లేదు. హిందీలు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నిజానికి మన త్రిభాషా సూత్రానికి అధికారికంగా కట్టుబడి అమలవు. మరి కొంతమంది తెలుగు పండితులైన బతుకు భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం గట్రా అంగ్రేజీ మీడియంలో జరగనివ్వండి. వైద్యం, సాంకేతిక నిర్మాణం కూడా ఎవరిష్టం వాడు. మాధ్యమం తెలుగు కావాలి అంటల్లా. ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయం కాదు తెలుగు. దీనికి హోదా లేక స్టేటస్ అనే ప్రతిపత్తి లేదా సదా శిరోద్ధార్యాలు ఇక్కడ. సిటీలలో అంగ్రేజీ హృదయంతో నడిచే విద్యా సంస్థలకి కేంద్రం పాలనలో నడిపించే సెంట్రల్ స్కూల్స్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డాయి. ఏ ప్రాంతంలో ఉన్న త్రిభాషా తరగతులు రాజ్యాంగం అంగీకరి అనుసంధాన భాష, సమన్వయ భాష, అదే స్వామి లింక్ లాంగ్వేజ్ విషయంలో 6 తరాలు గడిచిన అదే పద్ధతి కొనసాగు. తెలుగు మీడియం కొందరు కాదనుకున్న తెలుగు తప్పక చదవాల్సిందే. తమిళనాడు 5 ఏళ్ల క్రితమే తమిళం తప్పదని తెలుగు పిల్లల నెత్తిన రుద్ద. ఇవాళ అది ఒక అదనపు ఆయుధమే. అలాగే ఎంత గెలిచి రచ్చ గెలవాలనుకొని తెలుగును ఇంజనీర్లు, డాక్టర్లు, యాక్టర్లు తప్ప కమ్మగా తెలుగు నేర్చుకోవాలి. ఇంటర్మీడియట్లోకి రాగానే మార్కుల కోసం సాంస్క్రిట్ అంటే సంస్కృతం అని కూడా తెలియదు. ఎందరికో ఏవో 10 ప్రశ్నల జవాబును ముక్కున పట్టుకొని దించడం, 90% సాధించడం అనుకోవటం మానేయాలి. ర్యాంకులే ముఖ్యమైతే గ్రూప్ మార్కులకే దాన్ని పరిమితం చెయ్యాలి. కావాలంటే దేశ భాషలేవైనా అదనంగా తీసుకొని ఐచ్ఛికంగా, వాలంటరీగా ఓ పేపర్ రాయమని. అదేదో ఫ్రెంచ్ అంటున్నారే, దానిలాగా దేశ భాషలన్నిటికీ సెంట్రల్ స్కూల్, స్టేట్ స్కూల్స్ను కూడా అదనపు అవకాశం ఇవ్వండి. ఈ సాగుతో
తెలుగుకి మాత్రం యగనామం పెట్టకండి. ఇక్కడ గాలి, నీరు, నేల, నింగి, డబ్బు, దస్కం అన్నీ కావాలి, కానీ తెలుగు భాష వద్దా? అంత చులకనైందా తల్లి భాష? కృష్ణదేవరాయలు మొదలు బ్రౌన్న వరకు వెర్రిగా ప్రేమించి మురిసిపోయిన ముత్యాల పందిరి లాంటి భాష మీకు యాస అయిందా? నామోషి అయిందా? సిటీ పేరెంట్స్కి నామోషి ఉందని, వైజాగ్, హైదరాబాద్ కాస్మోపాలిటన్ లుక్కు పోతోందని పేరెంట్స్ అంటున్నట్లు కొన్ని ఆంగ్ల పత్రికలో వార్తలు రూపిస్తున్నారు. ఐసి ఇటువంటి తెలుగు తల్లిదండ్రులకు తెలుగులో పరీక్ష పెట్టి మీరు ఉత్తీర్ణులవుతూనే మీ పిల్లలకు స్కూల్లో చోటనండి. ఇంగ్లీషు రెండూ కావాలి. మన తెలుగు తెనాలి రామకృష్ణుడికి తెలుగు మొదట, ఆనక ఇంకేదైనా ఒకే. తెలుగు మస్ట్, దట్స్ ఆల్. వీరాజీ, డిసెంబర్ 2012. రేపు కుక్క చిక్కులు ఎలా పరిష్కరించాలి అనే దాన్ని